శ్రీ కామాక్షి ఆలయం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం పరిధిలో కాకినాడ అర్బన్ రూరల్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు బీజేపీ సౌత్ మండలం ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చెల్లూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్ర లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలో భాగంగా కాగడాలతో నగర పురవీధులలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాలకొండయ్య, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ ఏకతాటిగా నిలబడి హిందువులపై దాడులు కాకుండా ఈ కల్తీ, ఈ లడ్డూ వివాదం యావత్ ప్రపంచమంతా నిర్ఘాంతపోయేలా జరిగిన ఈ దుశ్చర్య ఎవరు చేసినప్పటికీ సిబిఐ ద్వారా బాధ్యులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈ భారీ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు, సోదరులు, 27, 28, 29 వార్డ్ బూత్ కమిటీ మెంబర్లు, శాలివాహన సంఘం నాయకులు, శ్రీవారి భక్తులు పాల్గొని నిరసన తెలిపారు. ఐక్యతను చాటుకోవడం జరిగింది. ఇవాళ నేను హిందువులందరినీ కూడా కోరుతున్నాను, మనమందరం కూడా హిందూ బంధువులం. కేవలం గుడికి వెళ్ళి పూజలు చేసినంత మాత్రాన మన యొక్క సాధన సరిపోదు. హిందుత్వంగా చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎక్కడో జరిగిందని అనుకుంటున్నాం. మన చుట్టూ తీవ్రమైనటువంటి ప్రమాదం చుట్టుముట్టి ఉంది. ఆ యొక్క ప్రమాదం తప్పించుకోవాలంటే ప్రతి ఒక్క హిందూ కుటుంబం నేను చాటుకునేటటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే పక్కన ఏదో జరిగింది నాకెందుకు అనుకుంటే రేపు మన దగ్గర కూడా జరిగే అవకాశం ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడులు చూసినట్లయితే ఇవాళ శ్రీవారి లడ్డుని కల్తీ చేసినటువంటి ఇది ఒక విధంగా గత ప్రభుత్వం యొక్క హిందూ వ్యతిరేక విధానాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందులో భాగంగా ఇవాళ ఈ లడ్డు కల్తీ అనేటటువంటిది ఆయిల్ మాఫియా. ఈ ఆయిల్ మాఫియా దేశమంతా కూడా కబళించేటటువంటి విధంగా గతంలో అన్నవరంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడ పట్టుకుంటే అక్కడే జరుగుతుంది. మనకు సరైనటువంటి ల్యాబ్ లేని కారణంగా తిరుపతిలో విచ్చలవిడిగే పరిస్థితి జరిగింది. కాబట్టి వెంటనే ల్యాబ్ తీసుకురావడానికి కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ప్రకటన చేశారు. అదేవిధంగా మన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జరిగినటువంటి ఏదైతే మనకి సెంటిమెంట్ కూడింది, ఖచ్చితంగా ఈ సెంటిమెంట్ యొక్క దోషం మన పరినివారణ చేసుకోవాలని చెప్పి చాలా అద్భుతమైనటువంటి ఒక మాల వేసి పూజలు కూడా చేసినటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం నుంచి వెంటనే స్పందించి ముఖ్యమంత్రి గారిని అడిగారు, మీరు కేంద్రాన్ని పంపించండి, సిబిఐతో ఎంక్వైరీ చేయించి దోషులను కఠినంగా చర్చిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా, మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మనం హిందువుల ఐక్యత. చెల్లూరి సత్యనారాయణ, నేను కాకినాడ అర్బన్ అండ్ రూరల్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే భారతీయ జనతా పార్టీలో సౌత్ మండల్ ఓబీసీ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. అయితే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పవిత్రమైన శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రమైన లడ్డులో అపవిత్రంగా జరిగినటువంటి ఆ కల్తీ నెయ్యితో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన హిందువులంతా మనోభావాలతో దెబ్బతిని చాలా ఆవేదనతో ఉన్నారు. ఇటువంటి అపవిత్రమైన కార్యక్రమాలతో, దుశ్చర్యలతో ముందుకు వెళ్తున్నటువంటి ఎవరైతే ఒక దుష్ట శక్తులు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ ద్వారా పరిశీలించి వాళ్ళని తక్షణమే శిక్షించాలి. అంతేకాకుండా హిందువుల యొక్క ఈ మధ్య కాలంలో చాలా దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి దాడులన్నీ కూడా పునరావృతం కాకుండా ఒక చక్కని చట్టాన్ని కూడా బలపరిచి ఒక ఉధృతమైన మాకు హిందువులు కూడా స్వేచ్ఛను కూడా మాకు ఇవ్వాలి. ఎక్కువ మెజార్టీ పీపుల్ ఉన్నటువంటి హిందువులకి ఆ స్వేచ్ఛాభావం ఈ రోజుల్లో లేని పరిస్థితుల్లో మేము చాలా బాధపడుతున్నాం. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కల్తీలో పంది పువ్వుతో జరుగుతున్నటువంటి ఈ కల్తీ నెయ్యితో జరిగినటువంటి ఈ పవిత్రమైన ప్రసాదంలో మాంసాహారులు కూడా తినటువంటి ఈ యొక్క ప్రసాదాన్ని హైందవులు, వైష్ణవులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ప్రచారం చేసుకోవాలి, అసలు బ్రతకాలా సావాలా, ఇటువంటి ప్రసాదం తిన్న వాళ్ళు మేమని చెప్పి ఎంతో ఆవేదనతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా మన హిందువులు అందరూ కూడా ఏకతాటిపై మన హిందుత్వాన్ని చాటుకుంటూ ఈ యొక్క దినచర్యలు, ఇటువంటి దుశ్చర్యలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండాలని మన ప్రతి చోట హిందువులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టి ఇటువంటి దుశ్చర్యలు ముందు కూడా కొనసాగకుండా ఉండాలని, హిందుత్వం బలపడాలని, హిందూ ఐక్యత చాటాలని, హిందువుగా పుట్టడం అదృష్టంగా భావించే మనందరం కూడా హిందువులో ఏకతాటిపై ఉండి మనం ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమాన్ని మన కామాక్షి అమ్మవారి ఆలయం, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం దగ్గర సినిమా రోడ్లో వేయించేసినటువంటి ఈ యొక్క ప్రదేశం నుండి ఈరోజు భారీ ర్యాలీతో, కాగడా ర్యాలీతో ఈరోజు మా యొక్క నిరసన తెలుపుతూ ఈ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కూటమి పెద్దలకు, అలాగే హిందుత్వం ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క కృతజ్ఞతలు. అలాగే ఇక్కడతో ఇది కాకుండా ప్రతి చోట కూడా ఈ హిందుత్వం మీద మన యొక్క ఉనికిని చాటుతూ ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. దేవాలయం పిలిస్తే పలికే స్వామి వెంకటేశ్వర స్వామి
అలాంటి గుళ్ళో ఇలాంటి పనులు చేయడం అంటూ ఎంత తప్పండి. భయం లేదా, భక్తి లేదా? ఎంతమంది స్వామీజీలు మాలలు వేసుకొని 41 రోజులు అనంత మరి జిఆర్ స్వామీజీ గారు ఈ స్వామీజీలు అందరూ వెళ్తుంటారు. వాళ్ళకి ఇలాంటి ప్రసాదం పెట్టొచ్చండి. అసలు ఎంతో నిష్ఠగా 41 రోజు చేసి గోవిందనామాలతో వెళ్తున్నారు అక్కడికి. తప్పు కదండి. ఆడెవడండి బాబు? నిజంగా వెంకటేశ్వర స్వామి ఉంటాడని వెంటనే శిక్షించాలని నేను కోరుకుంటున్నానండి.